కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై సంబంధిత ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరింది. నిర్మాణం పూర్తయి 3 ఏళ్ల పాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. ప్రారంభించిన కొద్ది కాలానికే బ్యారేజీలో సీపేజీ సమస్య ఏర్పడింది. అయినా నీటిపారుదల శాఖ చర్యలకు దిగలేదు. కాగా విజిలెన్స్ నివేదికతో నీటిపారుదల శాఖలో కదలిక వచ్చింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైన లోపాల ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు ఇంజనీరింగ్ చీఫ్ నోటీస్ ఇవ్వగా సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి కూడా దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం, డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏటా వర్షాకాలం ముందు తర్వాత బ్యారేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో, ఏం చర్యలు తీసుకోవాలో రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉండగా ఇందులో లోపం జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ లేవనెత్తిన అంశాల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీపై ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సీఎం సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సహా పలు వైఫల్యాలను ముఖ్యమంత్రి ఎత్తి చూపారు. ఐఏఎస్ కోడ్లను నిబంధనల ప్రకారం ఏటా వర్షాకాలం తర్వాత ఆఫ్రాన్ ప్రాంతాన్ని పరిశీలించి ఎలా ఉందో అంచనా వేయాలి. బ్యారేజీ దిగువ ప్రాంతంలో నాన్ లాంచింగ్ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా పరీక్షించాలి. నీటిపారుదల శాఖ అధికారులు ఈ పని చేయలేదు. దీంతో పాటు బ్యారేజీ ప్రారంభమైన తర్వాత సీసీ బ్లాక్లు, లాంచింగ్ ఆఫ్రాన్లను తనిఖీ లేదా మెయింటెనెన్స్ చేయలేదు. రెండు 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాక్లు పక్కకెళ్లిపోయాయి. 2019 నవంబర్లోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తదుపరి సమస్యలు తలెత్తాయి. బ్యారేజీ రక్షణ, పటిష్ట నిర్మాణం, నాణ్యతపై ఆధారపడి ఉంటుందని ఐఏఎస్ కోడ్ 12891 చెబుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేవనెత్తిన అంశాల నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే నిర్వహణలోకి తేవడానికి తదుపరి కార్యాచరణ ఏమిటో చీఫ్ ఇంజనీర్ తెలపాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ సూచించారు. సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని పరిగణలోకి తీసుకుని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన ఏమేం చేయాలో తెలపాలని, మే నెలాఖరు నుంచి ప్రాణహిత నదికి ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉన్నందువల్ల తదుపరి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఒప్పందం ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టినందుకు సంబంధిత ఎస్ఈలకు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు, గుత్తేదారులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని చీఫ్ ఇంజనీర్ కు నిర్దేశించారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం O&M కార్యకలాపాలు జరగకపోయినా నిర్ణీత వ్యవధిలోగా చర్యలు తీసుకుని బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోకపోయినా చీఫ్ ఇంజనీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.